హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబెరెత్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చు నాయక్ అండి. సో ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మరిపేట బంగ్లా సరౌండింగు ఉల్లేపల్లి అనే విలేజ్లో ఉన్నాము. సో ఉల్లేపల్లికి ఏదైతే ఉందో నేను రెండు నెలల క్రితం వచ్చాను భాషనాయ్ గారు. అవును సార్. అప్పుడు ఈ విలేజ్లో వచ్చేసి బాగా వర్షాలు పడి దాదాపు మునిగిపోయింది ఈ ఊరు. అలాంటి టైంలో మన వంతుగా కొంచెం చిన్న సహాయం అనేది చేశాము. సో ఇక్కడ మన ఫాలోవర్స్ ఉన్నారు, ఒకసారి ఫీల్డ్కి రమ్మంటే ఇవాడ ఫీల్డ్కి కూడా రావడం జరిగింది. సో వచ్చేసి ఉల్లేపల్లిలో రైతు పేరు, మీ పేరు బ్రదర్? హరీష్ అన్న. హరీష్. ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు మన ఛానల్? స్టార్టింగ్ నుంచి సార్. స్టార్టింగ్ నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచా? 2020 నుంచి. లాస్ట్ ఇయర్ వేసారా మిరప పంట? వేసినాం సార్. ఎన్ని క్వింటాలు వచ్చింది ఎకరాకి? 40 క్వింటాలు వచ్చింది, 30 క్వింటాలు వచ్చింది సార్. 30 క్వింటాలు. 2 ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం? 2 ఎకరాలు వేసింది. 2 ఎకరాలు. రేట్ మంచిగా వచ్చిందా పోయినసారి? ఓకే. 20,000 పైన అమ్మినా సార్. 20,000 పైన అమ్మినావు. సో ఈసారి తక్కువ ఉందిగా మరి పరిస్థితి? ఒక క్వింటా ఎక్కువ తీసుకున్నాం సార్. దిగుబడి ఎక్కువ తీసుకోవాలి. దిగుబడి ఎక్కువ తీసుకున్నాం. క్లారిటీ ఉందా? ఆ. ఓకే. ప్రజెంట్ ఈ సంవత్సరం ఈ మిరప పంట ఎన్ని రోజులు అవుతా ఉంది ఇప్పటికి? ఇప్పటికి 90 రోజులు సార్. 90 రోజులు అవుతా ఉంది. ఆగస్టు. సో ఓకే, 90 రోజులు. ఏం సీడ్ ఇది? వైష్ణవి. వైష్ణవి. ఓకే. ఇప్పుడు ఈ ఎన్ని ఎకరాలు? ఇది ఎకరం సార్. ఎకరం బిట్టు. సో దీనికి కానీ ఇప్పటి వరకు ఏమేమి మందులు స్ప్రే చేసి ఉంటారు? ఫస్ట్ మనం చెప్పినట్టే సార్, మోనో ఎస్పేటు, ఓకే. తాజులాకు, ఉమ్, తాజులాకు తర్వాత కొంచెం ఉమ్. బెనివియా, గట్టిగా మాట్లాడాలా? తాజులాకు తర్వాత బెనివియా స్ప్రే చేశాను. ఓకే. బెనివియా తర్వాత ప్లెసివా అని స్ప్రే చేశాను. ప్లెసివా. ప్లెసివా. ఓకే. ప్లెసివా తర్వాత మనం తర్వాత సంథింగ్ గుర్తొచ్చేటే చెప్పు. ఓకే. బజుకా 2 సార్లు స్ప్రే చేశాను. బజుకా చేసావా? బజుకా 2 సార్లు చేశాను. ఏమేమి తేడాలు కనిపించినాయి బజుకాకి? బజుకాతోని కంట్రోల్ వేసి తోటలో గుబ్బలేదు సార్. ఈ తోటలో ఈ తోటలో గుబ్బ అనేది లేదు, ఎక్కడా కూడా వైరస్ లేదు. ఒకసారి ఇది ఎకరం తోట చూడొచ్చు. ఇప్పటికే ఒక కాప్ కింద సెట్ అయింది. ఇప్పుడు రెండో కాప్కి దాదాపు ఫ్లవరింగ్ అనేది కనిపిస్తా ఉంది. ఎక్కడ గుబ్బ అనేది లేదు. ఎకరం తోట ఇది మొత్తం. ఒకటే ఎకరం వేసావా? వేరే ఏమన్నా? అటుంది సార్, ఇది మంచిది ఎకరం. ఓకే. ఇంకో ఎకరం కూడా వేరే దగ్గర వేసావా? ఓకే. బజుకా తర్వాత ఇంకేం స్ప్రే చేసావు? రోన్ఫెన్ చేశాను. రోన్ఫెన్. ఓకే, రైట్. రోన్ఫెన్ బాగా పనిచేసిందా? బాగా పనిచేసింది. రోన్ఫెన్, క్యూబాక్స్ రెండు. ఓకే. ఆ తర్వాత మొన్న మనం సఫారీ చేశాను. సఫారీ. అలెక్సా 5G చేయలేదా? అలెక్సా 5G చేయలేదు. నల్లి రాలేదని నల్లి రాలేదని చెప్పి చేయలేదు. ఇప్పుడు సఫారీ మీరు స్ప్రే చేశారు. ఎన్ని రోజులు అవుతా ఉంది స్ప్రే చేసి? సఫారీ మొన్న పోయిన మంగళవారం చేశాను. అన్న వచ్చిన తర్వాత బుధవారం చేశాను. బుధవారం. ఓకే. నిన్న బుధవారం వారానికి ట్రైసర్ చేశాను. ట్రైసర్ చేశారా? ఓకే. మీరు ఇది సఫారీ ఏదైతే ఉందో స్ప్రే చేసిన తర్వాత మీ మిరప పంటలో ఏమేమి తేడాలు కనిపిస్తా ఉన్నాయి? ఇగురు వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది, కథ పూత కూడా మంచిగా ఉంది. ముడత ఏమన్నా? ముడత ఇట్లా ఏం లేదు. ఓకే. మీరు స్ప్రే చేయడం అంటే ఇప్పుడు అంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది తేడా చెప్పు. తేడా అంటే కొంచెం ఇగురు వచ్చింది సార్, నీట్గా ఉంది ఇగురు. ఓకే. ముడత గిట్ల ఏం లేదు, చివరి దాకా పూత వస్తా ఉంది. ఒకసారి రైతులకు పూత చూపియండి. ప్రజెంట్ మిరప పంటలో వచ్చేసి కింద ఆల్రెడీ కాపు సెట్ అయింది. ఒక్కొక్క చెట్టుకి 1/2 kg 3/4 kg వరకు కాపు ఉంది. దానితో పాటు ఎక్కడ చూసినా కూడా మొత్తం పూత కనిపిస్తూ ఉంది కంప్లీట్గా. పూత అండ్ కాపు. మరి వస్తున్న పూత కాపుగా మారుతుందా? మారుతుంది సార్. లేకుండా పూత ఏమైనా రాలుతా ఉందా? మారుతుంది, మంచిగా సార్. ఏమి మరి మిగతా రైతులకు చెప్పొచ్చా? వాడమని చెప్పి 100% వాడచ్చు. మరి మీరు వాడుతూ వేరే రైతులకు చెప్తున్నారా? చెప్తున్నాం సార్ మేము. ఓకే. మీరన్నా నమస్తే. ఫాలోవర్స్ ఏనా అంతా? ఓకే. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? మా అన్న సార్. ఓకే. ఓకే. మీ మిరప పంటలు ఎలా ఉన్నాయి? మంచిగా సార్. ఎన్ని రోజులు అవుతా ఉంది? 3 నెలలు అవుతా ఉందా? 9 రోజులు తోట సార్. ఓకే. రీసెంట్ గా ఏ మందులు స్ప్రే చేశారు? సఫారీ చేసినావా? ఎన్ని రోజులు అవుతా ఉంది? 3 రోజులు అవుతా ఉందా? ఇంకో 3 రోజులు అయితే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మీరు వేసారా మిరప పంట? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసారా? మీ బ్రదరా? మా అన్న సార్. సొంతనా? ఓకే. ఓకే, సరే. సో ఇప్పుడు ఏం చెప్తారు రైతులకి? సఫారీ కొట్టుకోవచ్చు సార్. కొట్టుకోవచ్చా? సూపర్, 100%. ఓకే. బ్రదర్ మీరు ఇప్పుడే స్ప్రే చేశారా? లాస్ట్ ఇయర్ కూడా స్ప్రే చేశారా? రైట్. ఉల్లేపల్లికి వరద బాధితులు. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఇది సఫారీ స్ప్రే చేసిన తర్వాత ట్రేసర్ స్ప్రే చేశారు కదా? అందుకని ఒకసారి చూడండి. సఫారీ తర్వాత ట్రేసర్ స్ప్రే చేసిన తర్వాత మొత్తం మిరప పంట ఒకసారి చూపియబాటు. క్లియర్గా మొత్తం పూత కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు ఈ పూతని నెక్స్ట్ ఏం స్ప్రే చేయాలనుకుంటున్నావు మరి? నెక్స్ట్ వీడియో వస్తే చూసా. ఒకసారి దీనికి అలెక్సా 5G స్ప్రే చేయండి. ఎందుకంటే
ఇప్పుడు ఆల్రెడీ మీరు సఫారీ స్ప్రే చేస్తున్నారు కదా, ట్రేసర్ కూడా స్ప్రే చేశారు మీరు, ఎందుకంటే ఈ వస్తున్న పూత మొత్తం కాపుగా మారాలంటే ట్రేసర్ స్ప్రే చేయాలి కనుక చేసిన. సో ఒకసారి అలెక్సా 5G అనేది స్ప్రే చేయండి ఈ టైంలో. దానికి కూడా మీకు నల్లి ఏమైనా ఉంటే పోతుంది, పై ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఏమవుద్ది అని అంటే మంచి పూత వస్తూ ఉంటుంది. పూత కూడా వచ్చిన పూత రాలకుండా మళ్ళీ నీట్గా కాపుగా మారిపోతూ ఉంటుంది. ఒకవేళ పూత రాలే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా బోరాన్ లాంటివి స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బోరాన్ న్యూట్రియన్స్ ఈ టైంలో ఖచ్చితంగా అందియాల్సి వస్తుంది. ఎందుకు పాయలు తీసినా మొత్తం నడవనికి రావట్లేదా? సార్, మందు కొట్టడానికి ఇబ్బంది అవుతా ఉంది మొత్తం. ఓకే, సో ఇది పరిస్థితి. మహేష్, నువ్వు ఏమైనా చెప్తావా? నేనేం చెప్పాను సార్, సేమ్ అదే. ఏం చెప్పవా? ఓకే, సో మీ ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 acres వేసాను. 2 acres వేసినావా? మీది బాగుందా మిరప పంట? నెక్స్ట్ పోవాలన్నా చూడడానికి? అంతేనా అన్న? మీరు రావాలి ముందుకి. అదే వాళ్ళ డాడీ కష్టం చేసేది ఆయనేగా ఇందులో, మరి ఆయన చెప్తాడు మంది ఎట్లా పని చేసిందని. ముందుకు రండి. అది అన్న, ఆ మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? వారమా? ఓకే, ఎట్లా మందు పని చేసిందా? ఏమైనా పని చేసినట్టు అనిపించిందా? చెప్పొచ్చుగా, మాట్లాడడానికి రాదా? భాషలో మాట్లాడడానికి రాదా? అప్పుడు మాత్రం ఎక్కిగా, అప్పుడు మాత్రం ఇంకా రైతులేనా? ఓకే, మీరేమైనా చెప్తారా? మన భాషలో చెప్తారా? మన లంబాడి సోదరులకు ఏమన్నా? అందరు కొట్టుకోవచ్చు. మన భాషలో చెప్పు మరి. పూత కాతాన ఇగురున సన్న గ్రోతింగ్ ముడత ట్రెజారిచ వెనక ముడత ముందు ముడత క్లియరింగ్. ఓకే, సూపర్ సార్. మార్లేసు 7 మార్లేసు. ఓకే, రైట్. ఖచ్చితంగా అండి, ఈ మందు వచ్చేసి ఈ పూత దశలో ఈ టైంలో ఖచ్చితంగా సఫారీ అనేది స్ప్రే చేసుకుంటే, ఒకటే సఫారీ స్ప్రే చేయక ముందుకు ఒకసారి మీ ఫోటో తీసుకోండి ఏదైతే తోట ఉందో. ఆ తర్వాత వారం తర్వాత మళ్ళొక ఫోటో తీసుకొని తేడా చూసుకోండి రెండింటి మధ్యన. ఖచ్చితంగా బ్రహ్మాండమైన పూత వస్తుంది. ఆ పూతను నిలబెట్టుకోవడానికి మీరు ట్రేసర్ కానీ డెలిగేట్ కానీ స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా కాపుగా మారిపోతూ ఉంటుంది. సో ఇది ఒక్కటి విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో రైతులకు ఏమైనా చెప్తారా లాస్ట్గా? అదే కాదు, మిగతా సఫారీ మిగతా మందులు వాడరా? డోస్ టు డోసు వాడొచ్చు. మరి అది కూడా చెప్పండి. వాడుతున్నా అన్న డోసు చాలా ఫాలో అవుతున్నావు కదా? ఓకే, రైట్. సో ఇదండి వీడియో ఈ రైతుతో. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫీల్డ్ చూడాల్సినవి ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హాయ్, హలో రైతు సోదరులకు నమస్కారం అండి. ఇదే ఉల్లేపల్లిలో ఉన్నటువంటి మన సబ్స్క్రైబరు ఇంకో రైతు ఎవరైతే ఉన్నారో మహేష్. తిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఎట్ ద సేమ్ టైము వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాడు. సో తన మిరప తోట ఇది. పక్కనే వేరే మిరప తోటలో వచ్చినప్పుడు ఇది కూడా చూద్దామని చెప్పేసి అంటే ఇంతవరకు రావడం జరిగింది. చెప్పు బ్రదర్ ఒకసారి, అసలు ఈ తోట ఎన్ని రోజులు అవుతా ఉంది, ఇలా ఉండడానికి ఏమేమి మందులు స్ప్రే చేశారు? యాక్చువల్గా ఈ తోట వేసి 2 months, నియర్ టు 2 months అవుతుంది. అన్న ఎలా చెప్తే అలా ఫాలో అవ్వకుండా వచ్చాను స్టార్టింగ్ నుండి. ఇప్పటి వరకు 13-14 డోసులు అయిపోయినాయి. ఆ 13-14లో కూడా నేను 5 daysకి ఒకసారి 4 daysకి అట్లా కొట్టాను, ఎందుకంటే తొందరగా రిజల్ట్ రావాలని. దీంట్లో ఎక్కువ మాత్రం దీంట్లో టాజ్లకు బజుకా మార్చి కొట్టాను. దానివల్ల గ్రోతింగ్ అయినా ఏదైనా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు మొన్న సఫారీ కొట్టాను, ఇప్పుడే పూత వస్తుంది మంచిగా. ఏ సీడ్ ఇది? వశిష్ట సీడ్. ఫస్ట్ నేను అంటే ఇప్పుడు ఇంతవరకు తిరుగుతున్న దాంట్లో ఫస్ట్ వశిష్ట సీడ్ తాకింది ఇక్కడ. యాక్చువల్గా ఒకసారి చూడండి, వశిష్ట సీడు ఇప్పుడు పూత అయితే బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా సఫారీ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? సఫారీ 5 days అవుతుందండి. దీనికి ఇంకా కాప్ సెట్ కాలే, అంటే ఇది జస్ట్ 60 రోజుల మిరప పంట. ఇంతవరకు అయితే మిరప తోట వచ్చింది, బట్ ఇప్పుడే కాప్ సెట్ అవుతూ ఉంది. అంటే ఇంకో 20-25 days అయితే కానీ తెలుస్తుంది ఎంతవరకు వస్తుంది దీని కాప్ సెట్టింగ్ అనేది. చూడాలి ఒకసారి. ఇప్పటి వరకు అయితే ఫ్లవరింగ్ అయితే బాగుంది. చెప్పు, రీసెంట్గా ఏ మందులు స్ప్రే చేసావు? రీసెంట్గా దీనికి బజుకాను సఫారీని స్ప్రే చేశాను. ఓకే, అవతల ఇంకా వేరే ఎకరన్నర తోట ఉంది, దానికి మాత్రం నేను అలెక్సా 5G కొట్టాను. చాలా బాగుంది రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్, వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి మాత్రం సఫారీ వాడాను. టోన్ఫెన్ కుబాక్స్ పవర్. ఓకే, రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ గుబ్బలు వస్తున్నాయని చెప్పేసి గుబ్బలు వస్తున్నాయి అదే అన్న. ఓకే, నెక్స్ట్ సఫారీ కొట్టిన తర్వాత ఏం తేడాలు కనిపిస్తున్నాయి? సఫారీ కొట్టాక మంచి గ్రోతింగ్ వచ్చేది, ఫ్లవరింగ్ వచ్చేది. ఓకే, కింద ముడత పై ముడత కూడా పోయేది.
చాలా బాగుందండి, వాడుకోవచ్చు. ఈ సంవత్సరమే కొట్టావా? లాస్ట్ ఇయర్ కూడా కొట్టాను. ఒక 7 క్వింటాలు 8 క్వింటాలు కాప్ సెట్ అయిపోయింది. అప్పుడు ఎందుకంటే లాస్ట్ అప్పుడు కొద్దిగా బాగాలేదు సిచ్యువేషన్, అప్పుడు కొనలు మారుతున్నాయి కాబట్టి ఆ కొనలు మారుతున్న సిచ్యువేషన్ లో కూడా మనకి 7-8 క్వింటాలు వచ్చేది. 7-8 క్వింటాలు వచ్చింది స్ప్రే చేసుకుంటే. ఒకేసారి స్ప్రే చేశాను. ఒక 2 టైమ్స్ స్ప్రే చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. అంటే ఫ్లవర్ అంత నాలెడ్జ్ లేక మనకి, ఇప్పుడు కొద్దిగా నాలెడ్జ్ తెలియక అలా అయిపోయేది. ఇప్పుడైతే చాలా బాగుంది, వాడుకోవచ్చు ఏ రైతైనా. ఓకే, ఇది 60 రోజులే అవుతా ఉంది. నువ్వు తొందరగా స్ప్రే చేసినావు వాస్తవంగా చెప్పాలంటే. మామూలుగా అయితే 80 రోజుల తర్వాత స్ప్రే చేయమని చెప్తాము కాప్ సెట్టింగ్ టైంలో. కాకుండా నువ్వు రెగ్యులర్గా ఫాలో అవుతా ఉన్నావు కనుక స్ప్రే చేసినావు. బట్ ఏం లేదు, బాగానే ఉందంతా. చూడొచ్చు 60 రోజుల మిరప పంట చాలా నీట్గా ఉంది, ఏమాత్రం చిన్న మరక కూడా లేకుండా. దీన్ని నెక్స్ట్ ఏం చేయంటే, ఎలాగో ఫ్లవర్ వస్తుంది కనుక ఒకసారి దోమ మంది ఇచ్చేసి ఆ తర్వాత డెలిగేట్ లాంటిది స్ప్రే చేయి ఒకసారి. అలా కనుక స్ప్రే చేస్తే మంచి కాప్ సెట్ అవుతుంది. ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉంది కాప్లో కనుక. ఏమైనా చెప్తావా మన సబ్స్క్రైబర్స్కి? వాడుకోవచ్చు అండి, బాగుంది. సఫారీ అయినా అలెక్సా 5G అయినా చాలా బాగుంది, వాడుకోవచ్చు. దీనివల్ల మీకు అట్లీస్ట్ ఒక 10 నుండి 12 క్వింటాల్ కాప్ సెట్ అవుతుంది సఫారీ వల్ల. చాలా ఇది బంగ్లాలో విన్ ఫెర్టిలైజర్ షాప్లో ఉంటుంది అందుబాటులో. మరిపడి బంగ్లా ఎవరైనా రైతులు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సింది. ఓకే, సో ఇదండి మహేష్. తను ఏదైతే ఉందో రీసెంట్గా మనం ఈ ఉల్లేపల్లిలో వచ్చినప్పుడు ఏదో చిన్నపాటి హెల్ప్ చేశాము. అప్పుడు రండి బ్రదర్ అని చెప్పేసి అడిగింది ఇతనే. సో ఇతను ఒక మాట చెప్పడం వల్ల నేను వచ్చి ఏదో 1 లక్ష రూపాయల మంది నా వంతుగా నేనైతే సహాయం చేయడం జరిగింది ఆ రోజు ఈ ఊళ్ళో. సో అదైతే నాకు సంతృప్తినిచ్చింది. చాలా థ్యాంక్స్ అన్న, మీరు అలా చేసినందుకు. మా విలేజ్లో కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటివి మీరు చాలా చేయాలని మా ఊరికి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా, థ్యాంక్ యూ. ఓకే అండి. హాయ్, హలో, నమస్తే అండి. మనం ఏదైతే ఉందో ఇదే ఊళ్ళో ఉల్లేపల్లి లాలేతండ లూనావత్తండ. సో లూనావత్తండ అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నాము. ఈ రైతు వచ్చేసి మీ పేరు తమ్ముడు? రామ్ కుమార్ సార్. రామ్ కుమార్. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మన ఛానల్ని? సంవత్సరం సార్. మొన్న ఈ సంవత్సరం నుంచి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల తోట ఇది? 4 సార్. ఇది 1 ఎకరంన్నర, ఎకరం మొత్తం 4 ఎకరాలు. నువ్వు మీ ఫాదర్ ఇద్దరు కలిసి చేస్తారా? చదువుకున్నావా ఏమన్నా? చదువుకున్నా సార్, డిగ్రీ కంప్లీట్ అయిందా? ఓకే. ఇప్పుడు మీ ఫాదర్కి తోడుగా వ్యవసాయం చేస్తున్నావు. అయితే ఇప్పుడు తను 4 ఎకరాలు వేసాడు. ఎప్పటి నుంచి ఫాలో అవుతాను? 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు, సంవత్సరం. సో ఏమేమి మందులు స్ప్రే చేసి ఉంటావు ఇప్పటికి? సార్ 13 డోస్. అంటే డోస్ టు డోస్ ప్రతిదీ ఫాలో అవుతున్నావా? ప్రతిదీ ఫాలో. ఎంబీఆర్ అవుతున్నాయి, మీ ఛానల్ ఫాలో అవుతున్నాయి. ఏమైనా మధ్యలో ఏమైనా మిస్ చేసినావా? కంప్లీట్గా ప్రతి డోస్ కంప్లీట్గా అదే ఫాలో అవుతున్నాయి. మందులు ఎలా ఉన్నాయి మరి? మంచిగానే ఉన్నాయి సార్. ఈ అలెక్సా 5G సఫారీ అయితే బెస్ట్ సార్. ఇంకా అన్నిట్లో అన్నిట్లో ఇంకా ఇవి బెటర్. ఇప్పుడు దీనికి 13 డోసులు ఈ రైతు చెప్తా ఉన్నాడు. ప్రజెంట్ ఏదైతే మనము 13 డోసులు స్ప్రే చేయించామో ఆ 13 డోసులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు స్ప్రే చేసి ఉన్నాడు. దీనికి ఇప్పటికి పూత వస్తూ ఉంది, చూడొచ్చు. ప్రజెంట్ మీరు లాస్ట్ మంత్ స్ప్రే చేసింది ఏమన్నా? సఫారీ సార్. సఫారీ స్ప్రే చేశారు కనుక ఇప్పుడు తోట దాదాపు కమ్ముకుంది. ఎన్ని రోజుల తోట ఇది? ఆగస్టు 27కి వేసారు మీరు. ఓకే, ఆల్మోస్ట్ 3 నెలలు కావాల్సి ఉంది. సో ఇప్పుడు కాప్ సెట్టింగ్ టైము. ఈ టైంలో కాప్ సెట్ చేసుకోవాలి కనుక తను ఇప్పుడు సఫారీ అనేది స్ప్రే చేశాడు. దానికి గాను వస్తున్నటువంటి పూత ఇది. సో ఏమేమి తేడాలు కనిపించినాయి చెప్పు రైతులకి? పై ముడత, కింది ముడత సార్. గ్రోతింగ్ బాగా వస్తుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. గ్రోతింగ్ అంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. మంచిగా వస్తుంది. సన్నగిరి వస్తుంది. పై ముడత, కింది ముడత కంప్లీట్ అవుతుంది. వచ్చిన పూత కాయలా మారుతుంది. పూత కనిపిస్తుందా? ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం ఇప్పుడు 2 అవుతా ఉంది టైము. మామూలుగా మార్నింగ్ పొద్దున వచ్చి చూస్తే ఎట్లా కనపడుతుంది తోట? మార్నింగ్ ఇంకా ఎక్కువ కనపడుతుందా ఇంకా? సో ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతా ఉంది. ప్రజెంట్ ఇప్పటికి కూడా తోట సూపర్ గా అనిపిస్తా ఉంది ఏదైతే ఉందో పూత. ఇతర రైతులకు చెప్పొచ్చా స్ప్రే చేయమని? అలెక్సా 5G సఫారీ కొట్టుకోవచ్చు సార్. మిగతా ప్రజెంట్ ఉన్న దాంట్లో టాప్ ఈ 2 మందులు. ఓకే, సో అది ఆల్రెడీ 2 రైతుల దగ్గర వీడియో తీసాము. సో దీంట్లోనే కంటిన్యూషన్ ఉంటుంది. సో ఇది కూడా ఒక రైతు ఏదైతే ఉందో ఇక్కడ 3 ఫీల్డ్లు చూసాము. ఇందులో ఈ 3 కలిసి ఒకే దాంట్లో ఉన్నాయి. ఒకసారి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడొచ్చు ఖచ్చితంగా. సో ఇదండి ప్రజెంట్ అయితే సఫారీకి గాను వస్తున్నటువంటి పూత. ఈ పూతను కాపాడుకుంటే సరిపోద్ది బ్రదర్. అంటే ఇప్పుడు ప్రజెంట్ దీని వరకు. సో ఈ సఫారీ స్ప్రే చేశారు కనుక నెక్స్ట్ ఈ పూత మీద ఒకసారి డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ స్ప్రే చేయండి ఒకసారి ఖచ్చితంగా. స్ప్రే చేస్తే కానీ తోట ఈ పూత ఏదైతే ఉందో మొత్తం కాపుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నేను స్ప్రే చేసేది, తర్వాత ఆయన చేపిస్తున్నా సార్. అంతేనా? మా బామ్మర్ది. మీ బామ్మర్దేనా? సొంత బామ్మర్ది. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ స్ప్రే చేస్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ప్రజెంట్ తోట మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు బ్రదర్. బాగుంది.
ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.